సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుంచి అయితే మనకైతే అప్లికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎక్కడ వచ్చిందో అనేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి sscsr.gov.in అనే వెబ్సైట్లోకి అయితే మనమైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత sscsr.gov.in అనే వెబ్సైట్ అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ లింక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సౌతర్న్ రీజియన్కి సంబంధించినటువంటి మనకైతే అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయకండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి మనకి సౌతర్న్ రీజియన్కి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అయితే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి అప్లికేషన్ స్టేటస్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఎగ్జామ్ టైం, అదేవిధంగా డేట్కి సంబంధించినటువంటి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో సెకండ్ లింక్ వచ్చేసి మనకి నవ్ యువర్ రూల్ నెంబర్, టైం, డేట్ అండ్ ప్లేస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మనకైతే ఇక్కడైతే లింక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో జాగ్రత్తగా అయితే చూడండి. సో ఈ విధంగా ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ అయితే చేయండి. నవ్ యువర్ రూల్ నెంబర్ దగ్గర అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ జీడీఎన్ సెంట్రల్ ఆర్మోడ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంది అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బాక్స్లో అయితే మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మన రిజిస్ట్రేషన్ ఐడి అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి డేట్, ఇక్కడ వచ్చేసి మంత్, ఇక్కడ వచ్చేసి ఇయర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అది నవ్ ది రూల్ నెంబర్ దగ్గర అయితే ఇక్కడైతే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా అయితే క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే లోడ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే వస్తుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోండి. సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి వస్తుంది. సో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఏ డేట్కి సంబంధించినటువంటి ఉందో అదైతే వస్తుంది. సో అదేవిధంగా టైంకి సంబంధించినటువంటి ఏ రిపోర్టింగ్ టైం అయితే వస్తుంది. సో అదేవిధంగా మీకు ఎగ్జామ్ ఏ టైంలో ఉంది అనేసి టైం అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీకు ప్లేస్కి సంబంధించినటువంటి ఎక్కడ వచ్చిందనేసి ఈ విధంగా అయితే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందనేసి అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. సో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉన్నదనేసి ఈ విధంగా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి జాగ్రత్తగా పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అనేసి డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ అదేవిధంగా మీకు ఏ టైంలో అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరెన్నో అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.